హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక కప్పు బొంబాయి రవ్వతో ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకుందాము. గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. కరుణాస్ కుకింగ్ ఛానల్లో సింపుల్ స్నాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయి, ట్రై చేసి చూడండి. రవ్వ స్నాక్స్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇంకా దీనిలోకి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే డైరెక్ట్గా రవ్వలో కలిపేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఎండుమిరపకాయలు వేసేసుకోవచ్చు. ఇంకా 3/4 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు 2-3 సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడి అవ్వకూడదు, అలానే బాగా రవ్వగా కూడా ఉండకూడదు, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక పళ్ళెంని తీసుకుని ఈ రవ్వని ఆ పళ్ళెంలో వేసేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి కొంచెం తక్కువగా అరకప్పు నీళ్లు పడతాయి. రవ్వ నీళ్ళని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఒకేసారి అన్నీ వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఒక పావు గంట సేపు నానబెడతాం కాబట్టి కొంచెం గట్టిపడుతుంది. అరకప్పు నీళ్లు తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు మిగిలాయి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి. పిండిని ఒక 2 నిమిషాల పాటు ఇలా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ కప్పి ఒక పావు గంట సేపు నాననివ్వాలి. పావు గంట తర్వాత క్లాత్ తీసేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు పిండిని బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముద్ద మీద తడి క్లాత్ని కప్పేసి ఇంకొక దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. పిండి ముద్ద చపాతీ పీటకి అంటుకోకుండా ఉండడం కోసం ముందు కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ జల్లుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఉండాలి. ఇప్పుడు చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ కానీ రెక్టాంగిల్ లేదంటే స్క్వేర్ షేప్ అయితే బాగుంటాయి. ఇదే విధంగా పిండి మొత్తంతో కూడా తయారు చేసేసుకోవాలి. పక్కన వేస్ట్గా ఉన్నదాన్ని కూడా మళ్ళీ ఇలా చపాతీలాగా చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్లో నూనెని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనెని వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని తయారు చేసుకున్న చిప్స్ని వేసేసుకుని మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి. చిప్స్ నూనెలో వేసిన వెంటనే గరిటతో కలపకూడదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. 2 వైపులా కూడా ఫ్రై అయ్యే విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు నూనెలోంచి తీసేసుకుంటే వీటికి ఉన్న వేడికి బయటికి తీసేసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయి. కరకరలాడే రవ్వ చిప్స్ టీ టైమ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. కరుణాస్ కుకింగ్ ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ చాలానే పోస్ట్ చేశాను. అలాగే స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. Thank you for watching Karuna's Cooking Channel.